మా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి అన్నమాట. కొంచెం కాళ్ళు వస్తున్నాయి ఎంత. హలో, దిస్ ఇస్ అచికేత. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నిఖిత. నేను వాట్ ఎవర్ నాకు ఏది రికార్డ్ చేసి పెట్టాలనిపిస్తే అవి రికార్డ్ చేసి పెడుతూ ఉంటాను. అండ్ బోల్డ్ అన్ని కబుర్లు, నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను కబుర్లు చెప్తూ ఉంటాను. జస్ట్ లైక్ మీ పక్కింటి అమ్మాయి లాగా. మీకు కనుక అలాంటి కాంటెంట్ ఇష్టం అయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో ఈ వీడియో విషయానికి వస్తే మా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి అన్నమాట. సో ఇవాళ హల్దీకి రెడీ అయిపోయాను. కొంచెం టైం ఉందని వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను అనమాట. ఇవాళ హల్దీ పొన్నూరులో. సో ముందు హల్దీ, ఇంకా మధ్యాహ్నం పూజ ఉంది, ఇంకా ఈవినింగ్ మెహందీ అండ్ సంగీత్ ఉంది. అండ్ రేపు ఈవినింగ్ పెళ్లి, రేపు మార్నింగ్ పూజ అవి ఉంటాయి కదా, పెళ్లి కూతుర్ని చేయడం అవన్నీ ఉంటాయి అనమాట. అన్ని చిన్న చిన్న వీడియోస్ తీసి మీకు చూపిద్దామని అనిపించింది, అందుకని వీడియో చేస్తున్నాను. సో మేము పెళ్లి చూపిస్తాను, నేను ఎలా రెడీ అయ్యాను, నేనేం వేసుకున్నాను అవన్నీ కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మీకు కనుక మీ బెస్ట్ ఫ్రెండ్స్ పెళ్లి ఏమన్నా రాబోతుంటే ఐ థింక్ దిస్ మైట్ బీ హెల్ప్ఫుల్. సో ఇవాళ డ్రెస్ ఇది. అంటే జస్ట్ ఒక లాంగ్ డ్రెస్, ఎందుకంటే హల్దీకి ఫుల్ వాటర్ కొట్టుకొని ఆడుకుంటాం కాబట్టి ఐ థాట్ ఇది కంఫీగా ఉంటది అని చెప్పి. అండ్ నాట్ మచ్, జస్ట్ ఒక సింగిల్ గాజు అండ్ మంచి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా అంతే. అదనమాట ఇవాళ లుక్. వెళ్ళాక మేము ఆడుకునేది మొత్తం చూపిస్తాను. పాపం వాళ్ళు అన్ని సర్దుకొని లేటుగా పడుకున్నారండి, అందుకని మనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. సెవెన్ 7:30 అయింది, మనం 5కి లేచాం. ఆ క్లాస్ ఉంది అందుకని. చట్నీ ఉంది, కానీ మనం టమాటో పచ్చడి, అల్లం పచ్చడి కూడా వేసుకుంటాం అన్నమాట. ఈ పచ్చళ్ళ పిచ్చి ఏంటో నాకు అర్థం కాదు. మనం వెళ్ళేసరికి మేడం రెడీ అయిపోయిందని ఫోటోగ్రాఫర్ అన్నలు కొంచెం కష్టపడి ఒక 2-3 షాట్స్ తీసుకుందామని బయటికి తీసుకెళ్లారనమాట. మేమేమో చూస్తున్నాం. అండ్ తినే తోడుపెళ్లి కూతురు రాధా పాప అనమాట. అండ్ లోపలికి హడావిడి అవుతుందని పిలిస్తే ఇంకా లోపలికి వెళ్ళిపోయి పెళ్లి కూతురు ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇప్పటికీ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది తనే పెళ్లి కూతురు అని. సో తనే మన కుందనం బొమ్మ, పెళ్లి కూతురు ఆశమ్మ. మేము బీటెక్ ఫ్రెండ్స్ అనమాట, లైక్ మంచి క్లోజ్ ఫ్రెండ్స్, ఒక 4 మేము. సో ఇంకొక వికెట్ డౌన్. చక్కగా ఉంది కదా, దిష్టి పెట్టకండి. పెళ్ళి హడావిడి క్యాప్చర్ చేద్దాము అని చెప్పి తీసాను. ఏదో కొంచెం ఈస్థెటిక్గా వెనక నుంచి సైడ్ నుంచి అనుకున్నాను, ఏదో వచ్చినట్టు తీసాను. చూడండి, ముందు పెద్దవాళ్ళందరూ చేస్తారు కదా, నలుగు పెట్టడం, పసుపు రాయడం, అవన్నీ అయిపోయేదాకా వెయిట్ చేస్తున్నాం అన్నమాట. అది అవ్వగానే మేము స్టార్ట్ చేయొచ్చు అని. జాను కొంచెం అలవాటు అయితే చాలు, మన ఏజ్ గ్రూప్ మొత్తం మనకి ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అయినా కూడా ఇంకా మన ఫ్యామిలీలా అనిపించేస్తుంది కదా. సో అలానే తేజు, జాను చాలా క్లోజ్ అయిపోయారు.
బొట్టు పెట్టించు కొద్దిగా అయిపోయి బాగా బాగుంటావు తెల్లగా ఇంకా శాతం ఎయిర్ బ్యాగ్ అనుకో అందరూ టిఫిన్ చేయమన్నప్పుడు మేము టిఫిన్ చేయలేము. ఇప్పుడు ఆకలిస్తుంది కాబట్టి ప్లేట్లు తెచ్చుకున్నాం అన్నమాట. ఇడ్లీ వడ. అలాగనే ఉంటుంది కదా. అక్కడ మంగళ స్నానంకి ఇప్పుడే కూర్చోబెడుతున్నారనమాట. అలాగే పెడతా తెలుసా నేను అవిగా. యాక్చువల్లీ తింటుంటే నాకు శనగపిండి టేస్ట్ వస్తుంది మధ్యలో. చేతికి శనగపిండి ఉంది. పసుపు వచ్చింది నోట్లో. సరిగ్గా పగలట్లేదంట. కొట్టు చూస్తా. ఓ కొట్టిన తేజు వాటర్ బెలూన్స్ రెడీ చేశారు. పుట్టిగా లేరు రాగా చాలా అసలు ఇంకా ఇద్దోళ్ళు అంటే ఎవరు? అంటే మేము హలో పిచ్చిదాల్లో ఉన్నా కదా. అంటే మంగళ స్నానం ఇప్పుడే అయిపోయింది. అయిపోయాక మనం ఫుల్గా తడుస్తాం కదా. యాక్చువల్గా పెళ్లి కూతురు అంతగా తడవలేదు, మేమే ఫుల్గా తడిచాం. ఆ వాటర్ బెలూన్స్తో, ఆ పిచ్చుకారీతో, వాటన్నిటితో ఫుల్గా తడిచామన్నమాట. అందుకే నా జుట్టులా గడ్డ అయిపోయింది. విషయం ఏంటంటే ఫ్రెష్ అవ్వడానికి వచ్చాం పైకి. ఒక హాఫ్ అన్ అవర్లో అలాగా కింద పూజ స్టార్ట్ అవుతుంది. ఈలోపు మేము హెడ్ బ్యాక్ చేసేసి రెడీ అయిపోయి కిందకి వెళ్ళాలన్నమాట. లిక్కి స్నానానికి వెళ్ళింది, సో నాకు టైం ఉంది అందుకని వచ్చాను. విషయం ఏంటంటే నాకు అరచేతిలో తొక్క లేచింది. ఏమో చేస్తున్నాను ఇవాళ. ఫుల్ హడావిడి. అంటే ఒక రోజులోనే చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ గణపతి పూజ అయిపోయాక భోంచేసినాక మెహందీ స్టార్ట్ అవుతుంది. మెహందీ అయిపోయాక మళ్ళీ మనం సంగీత్ ఉంటుంది. మెహందీ కొంచెం ఆరింది అన్న టైంకి మళ్ళీ సంగీత్ స్టార్ట్ అవుతుంది. సో టూ మెనీ ఈవెంట్స్ అనమాట ఇవాళ. అండ్ రేపు మార్నింగ్ పెళ్ళి అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయి నైట్కి పెళ్ళి అప్పటికి మళ్ళీ రెడీ అయ్యి వస్తాం. అది ప్లాన్ ప్రస్తుతానికి, అలా అనుకుంటున్నాం, చూడాలి. సో మళ్ళీకి మేడం స్నానం చేయడానికి ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఈ లోపు బ్లాగ్ తీసుకుందాం కదా, చిన్న అప్డేట్ ఇద్దామని చెప్పి చేస్తున్నాను. సో యాక్చువల్గా అక్క పెళ్ళప్పుడు కానీ మా కజిన్ పెళ్ళప్పుడు కానీ నాకు అసలు బ్లాగ్ తీయేద్దాం అంటే కుదరలేదు. కానీ ఆశ పెళ్ళిలో మంచిగా కుదురుతుంది కదా అని బాగా తీద్దామని అనుకుంటున్నా లాంగ్ వీడియో. ఎంతవరకు కుదురుతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే ఇట్స్ గోయింగ్ ఫైన్. అండ్ ఇగ్నోర్ మై గట్టి చుట్టూ. యాక్చువల్లీ సూపర్ వేవీ. సరే ఓకే, నేను ఫ్రెష్ అయ్యి మళ్ళీ కనిపిస్తాను. మొత్తానికి ఇద్దరం స్నానం చేసేసి వచ్చాం. కానీ మా మేడం రెడీ అవ్వమంటే రెడీ అవ్వదు, ఆటలే ఆడుతూ ఉంటుంది. చాలా ఇక్కడ కింద ఉంది వేసి కూదు.
నాన్న డ్రైస్ కిందకి ప్లీజ్ డ్రైస్ కిందకి ప్లీజ్ వద్దు జుట్టు పూసిందమ్మ గ్యాడ్ నీ కాలు ముక్కు తక్క అది పెట్టక్క నేను ఇందాకే వచ్చా కాకపోతే వీళ్ళే వీడియో ఆన్ చేయలేదు చెప్తారు ఎవరైనా చెప్తారా అది రెడీ అయిపోయాను నేనైతే రెడీ అయిపోయాను కానీ మా మేడం ఇంకా సర్దుతూనే ఉంది కానీ కింద నుంచి పూజ స్టార్ట్ అయిపోయింది ఇంకా రాలేదు ఏంటని గోల సో ఇద్దరం కిందకైతే వెళ్ళాం మధ్యలో పంతులు గారు కొంచెం బ్రేక్ ఇస్తే మా మేడం ముచ్చట పెట్టేస్తుంది మేము కూడా దొరికిందే ఛాన్స్ అని మాట్లాడుతూ ఉంటాం అన్నమాట సో దీనికోసం వెయిట్ చేస్తున్నారు ఈ లోపల మంచిగా కుదిరింది ఫ్రేమ్ కుదిరిందని క్యాప్చర్ చేసేసాను వెళ్ళి బాగా తినేసి మళ్ళీ పైకి వచ్చేసాం ఒక 1 అవర్లో మెహందీ వాళ్ళు వస్తారంట సో ఈ లోపు కొంచెం రెస్ట్ తీసుకోవాలి అండ్ ఆశ కూడా వస్తానంది కాదు కొంచెం ఆమెకి ఇంత హడావిడిగా ఎన్ని ఫంక్షన్స్ జరుగుతున్నాయని కొంచెం బాగాలేదన్నట్టుంది సో మేము ఇప్పుడు ఒక 1 అవర్ రెస్ట్ మోడ్ వస్తావా మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం చెప్పు మమ్మీ వీడియో కాల్ మాట్లాడి మేము నిద్రపోతాం ఇప్పుడు రెస్ట్ నిద్ర కాదు రెస్ట్ మమ్మీ కాల్ చేసింది గైస్ ఆశ కోన్ పెట్టించుకుంటుంది మేము డాన్స్ ప్రాక్టీస్ చేస్తాం డాన్స్ మగవారికి రాదు ఆశి సే హాయ్ అచ్చే రెడీ అయ్యాలి సంగీత్కి రెడీ అవుతున్నాం అంటే మెహందీ కమ్ సంగీత్ సంగీత్కి రెడీ అవుతున్నాం అంటే మెహందీ కమ్ సంగీత్ చాలా గాజులు వేసుకున్నాం కానీ ఇప్పుడు తీసేయాలి ఎందుకంటే మెహందీ పెట్టించుకోవాలి రెడీ అయిపోయి ఒకేసారి మెహందీ పెట్టించుకుంటే మెహందీ చేతులతోనే వెళ్ళి డ్యాన్స్ చేయొచ్చు అని అనుకుంటున్నాం సో రెడీ అవుతున్నాం లైనర్ పెట్టేసుకున్నాం ప్రిటియెస్ట్ థింగ్ బట్టు బొట్టు ముస్లమ్మ పట్టించుకోకండి గట్టి పట్టుకున్నానా ఆశ నేను లైట్ రావట్లేదు దగ్గరకు వస్తానంట ఆశ నేను నీకోసం లైట్ పట్టుకున్నారా
ఫ్రెండ్ ఫోటోల కోసం ఎన్ని కష్టాలు. లైట్ పడట్లేదని నీకు సరిగ్గా పెట్టు. అస్సలు ముఖం మీద పడట్లా నీకు. ఆశి నీ పట్టీలు పైన ఉన్నాయి. ఆశి నీ పట్టీలు పైన ఉన్నాయి. నిక్కి నిక్కి పానీపూరి తింటున్నారు ఎందుకంటే అక్కడ పానీపూరి ఎవర్రా లైట్ ఆపేసింది నేను వీడియో తీసేలోపు. పానీపూరి వద్దులే తీసాలే కానీ ఇక ఏం పానీపూరి తింటుందంట చూడమా. నిక్కి అసలు నాకు పెట్టాలన్న ఇంట్రెస్ట్ లేదు కదా నీకు. ఆశకి పెట్టినా ఆశకి పెడతా. ఆ చిన్నది ఈ బుడ్డోడు ఉన్నాడే రేవంత్ వాళ్ళ తమ్ముడు వాడి నోట్లో కూడా పట్టింది. ఈ నోట్లో పట్టకల్లా నేను ఏం చేయాలి. మళ్ళీ పెట్టి అరవడానికి కాదు, తినడానికి వెనక నుంచి తిన్నా మొక్కం కనిపించట్లేదు. లోపల డబ్బాలో ఆశి ఆబట్టు ఆశ మళ్ళీ ఒకసారి యాక్చువల్గా నానిపోయింది. స్లోమోలో పోస్తున్నావు మరి నువ్వెందుకు ఆపెడుతున్నా. ఇట్లా తుక్కు బుద్ధి చీ ఏమైనా అయిందేమో అనుకున్నాగా నేను. అదే కదా మీద కొట్టేసుకున్నారు లోపు అనుకున్నా కదా. చూసారా అన్ని పనులు ఏమే చేస్తున్నట్టు ఓవర్ యాక్షన్ అనమాట ఇది. ఇందాక ఆశ ఫోటోలు దిగడానికి లైట్ వేసింది, ఇప్పుడు నాకు చున్నీ సరి చేస్తుంది. ఒక మేము లైట్ అన్నా రావద్దు అంటున్నాను మళ్ళీ శ్రద్ధ ఇట్లా నా ఒక్కదాని మీద లైట్ పడుతుంది. ఎవరు ఆ వీడియో అది ఎవరన్నావా? నేనే ఉన్నా బ్లాగర్. చీ గడ్డిలా ఉన్నాను. ఇది తిరిగితేనేమో బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కానీ లైట్ పడట్లేదు. నా ముఖానికి కెమెరా అర్థం వచ్చి నేను ఎప్పుడే రియలైజ్ అయ్యి లైట్ ఇట్లా పడుతుంది. అయిపోయింది అబ్బా అబ్బా అది అయిపోయింది. సంగీత అయిపోయింది, తినేసాము, మెహందీ పెట్టించుకున్నా. ఈ చేయి కూడా చూపిస్తా. అందుకే మంచి మొగుడు వస్తుంది. విషయం ఏంటంటే దానికన్నా అదే బాగుంది అనుకుంటా. ఇంకా వచ్చేసి ముందు రెడీ అయ్యేటప్పుడు మొత్తం మంచం మీద గట్టిగా పడేసాం కదా, అవన్నీ సర్దుకొని ఇప్పుడే అలా బెడ్ ఎక్కాము, ఫ్రెష్ అయ్యాము. ఇప్పుడు పడుకొని మళ్ళీ పొద్దున్నే 5కి లేవాలంట. రేపు మార్నింగ్ పెళ్లి కూతుర్ని చేస్తున్నారు, రేపు నైట్ పెళ్ళి, పొద్దున్నే లేవాలి. భయపడ్డారు. సో రేపు పొద్దున్నే లేవాలి. భగవంతుడా అంతే నవ్వుతా ఉంటారు, పట్టించుకోబాకండి. భగవంతుడా ఇప్పుడు తల కొట్టుకోవడానికి కోన్ అనిపిస్తుంది, ఇటు తిరిగి కొట్టుకుంటా. సో మనం ఇప్పుడు తొందర పడుకోవాలి. పడుకొని రేపు పొద్దున్నే లేవాలి. రేపు పొద్దున్న మేమిద్దరం లంగా ఉనికి కట్టుకుంటున్నాం. సో అదనమాట విషయం. ప్రస్తుతానికి గుడ్ నైట్, టటా. హలో, గుడ్ మార్నింగ్. మేము లేచేసాం, రెడీ అవుతున్నాం.
ఆశి పెళ్లి కూతురు ఫంక్షన్కి ఇంకా గాజులు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సెట్. మా మేడం నాకు అరగంట ముందు లేచింది కానీ ఇంకా రెడీ అవ్వలేదు. అన్ని అబద్ధాలే. దా చూస్తా చూడు ఏం రెడీ అవ్వలేదు ఇంకా. అలాగే అనుకోవాలి. సరే అంటే ఇట్లనే చేసిద్ది, మళ్ళీ తిట్టానంటది. ఏమో చేసేది నేను కాదు. అక్కడ నా చేతి గాజులు కన్నుమన్నవే. మాకు పాపం చెప్పడం ఎర్లీ మార్నింగ్ 5 కనో ఏమో చెప్పారు. అప్పటికి 6:37 అయిపోయింది అనుకుంటా. లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట ఆశి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆశి అప్పుడే గుడికి వెళ్తుంది పొద్దున్నే. సో ఆశితో పాటు మేము కూడా గుడికి అయితే వెళ్ళిపోయాము. ఆడుకుంటున్నారే. చిన్న ఆశని పెట్టుకో. ఆశకి పెట్టు, బాగుంది. ఆశకి పెట్టు. ఇంకా దర్శనం అయిపోయాక గుడి దగ్గర నుంచి ఇంటికైతే వెళ్ళిపోయాము. అదే ఆశి వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇల్లు. ఇదే పెళ్లి ఇల్లు, అంటే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఈయనే తాతయ్య. ఆశి వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, కొబ్బరికాయలు, అరటికాయ చెట్లు. ఆల్రెడీ చెప్పా కదా చాలా లేట్ అయిపోయామని. అందుకే మీరు చూస్తే ఆల్రెడీ పూజ అయిపోయింది అక్కడ. ఇంకా తలంబ్రాలు బియ్యం కలపడానికి కూర్చున్నారు పెద్దవాళ్ళందరూ. జస్ట్ ఆశి రెడీ అవుతుంది, అందుకని గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నాను. కొంచెం కాళ్ళు వస్తున్నాయి ఎంత. నీ మీదే వస్తా. అద్దు చూడండి రోడ్. మొత్తానికి మా పెళ్లి కూతురు రెడీ అయిపోయింది. అయిపోగానే తినేసి మేమైతే గుంటూరు స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ పెళ్ళికి ఈవినింగ్ రెడీ అయ్యి రావాలి కదా అని. హలో, పెళ్ళికి
రెడీ అయిపోయాను. సో ఇయర్ రింగ్స్, లైట్ మేకప్, హెయిర్, బ్యాంగిల్స్, నెక్లెస్, హారం, పాపడ్ బిల్ల, రెడీ. ప్రిటీ ఉందా? కలర్ చేశారు, మనకి కనపట్ల. గోకర్ నా మెహందీ. రెడీ అయిపోయాం. లిఖిత ప్రసన్న చాలా సేపు నుంచి సర్దుతూనే ఉంది. ఇద్దరం ఒకేసారి రెడీ అయిపోయాం, కానీ సర్దుతూనే ఉంది. కొంచెం టైం పట్టింది అనుకుంటా. ఎవరికి చూపిస్తున్నాం? ఎవరికి చూపిస్తున్నాం? అమ్మమ్మ హాయ్. అమ్మమ్మ హాయ్. హాయ్. దలుచుకున్నారంటే అంటున్నాను మీ ఆయన. బాగుందన్నారు ఆయన. అమ్మమ్మ ఇంకా ఇద్దరం రెడీ అయిపోయాక మొత్తానికి మళ్ళీ పొన్నూరు వెళ్ళాలి కాబట్టి స్టార్ట్ అయిపోయామన్నమాట. మొత్తానికి మండపానికి కరెక్ట్ టైంకి రీచ్ అయిపోయాం. అండ్ ఇదే మండపం అన్నమాట. ఎంట్రన్స్ సూపర్గా ఉంది, ఆ లైటింగ్ అదంతా మంచిగా చేశారు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పెళ్ళికి బండ్ల గణేష్ గారు వచ్చారు. ఎందుకంటే ఆయన ఆశీ వాళ్ళ బాబు కాబట్టి, అంటే ఆశీ వాళ్ళ మమ్మీకి బ్రదర్ వర్స్ అవుతారనమాట. సో ఆయన వచ్చారు. నేనేమో మా పెళ్లి కూతురు స్టేజ్ మీదకి రావడానికి వెయిట్ చేస్తున్నాం అనమాట. అంటే రెడీ అయిపోయింది, కానీ ఆ పూజ వాటి కోసం పిలుస్తారు కదా, సో దానికోసం వెయిటింగ్. అండ్ అనుకునే లోపలే వచ్చి మంచిగా గౌరీ పూజ చేసుకుంటుందన్నమాట ఆశి. అండ్ బ్రైట్స్ మీట్స్ మేమే జాను మిస్సింగ్ కూడా. అండ్ కొంచెమే ఫొటోస్ అండ్ వీడియోస్ దిగాను, ఎందుకంటే నేను మంచిగా పెళ్ళిళ్ళు ఎలా జరుగుతుంది అవి ఆశీతో ఎంజాయ్ చేయడం అదే సరిపోయింది. సో పెద్దగా తీయలేకపోయాను, తీసినంత వరకు వీడియోలో యాడ్ చేశాను. మొత్తానికి పెళ్ళి అయిపోయింది, అప్పగింతలు అయిపోయినాయి. పంతులు గారు అప్పగింతలు అప్పుడు చెప్పిన ఆ వర్డ్స్ ఏదైనా ప్రతి అమ్మాయికి ఇట్లా గుచ్చుకుంటే అన్నమాట. అంత ఎమోషనల్ అనిపించింది. ఈ మొత్తానికి పెళ్ళి అయ్యాక మేము రిటర్న్ అయిపోయాం ఇంటికి. అండ్ ఇది రిసెప్షన్కి నేను రెడీ అయిందనమాట. రిసెప్షన్కి వెళ్ళిపోయాం. వెళ్ళేసి ఆశీతో, బ్రోతో, జానమ్మతో వీళ్ళందరితో కొంచెం మంచిగా ఫొటోస్ వీడియోస్ దిగేసాం. ఎంత చక్కగా అనిపించిందో ఆశీ అయితే. ఆ కలర్ వల్ల కానీ ఏమైనా కానీ చాలా బాగుంది, చక్కగా ఉన్నారు ఇద్దరు. వాళ్ళ ఎంట్రన్స్ కానీ అదంతా కూడా బాగా సెట్ చేయించారనమాట. అది అయిపోయాక అక్కడ ఒక ఫోటో బూత్ ఉంటే దానిలో కూడా ఫొటోస్ దిగేసాము. సో అదనమాట ఆశీ పెళ్లి గోల్. అంతా చాలా బాగా జరిగింది. మేము చాలా ఎంజాయ్ చేసాం, కానీ చాలా ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.